అనకాపల్లి జిల్లా కొప్పుగుండుపాలెంలో బాలిక హత్య కేసులో సంచలన విషయాలు తెరపైకొస్తున్నాయి. నిందితుడు సురేష్ గతంలోనూ బాలికను వేధించాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. 2 నెలలు జైల్లో ఉండి ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చాడు. అయినా అతడి బుద్ధి మారలేదు. జైలు నుంచి బయటకు వచ్చాక ఆమెను చంపేయాలని స్కెచ్ వేసుకున్నాడు. బాలిక స్కూల్ను ఫాలో అవుతూ వచ్చాడు. పాప భయపడి విషయం ఇంట్లో చెప్పింది. దాంతో తల్లిదండ్రులు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. నిత్యం తండ్రి స్కూల్ దగ్గర దిగబెడుతూ వస్తున్నాడు. అయితే నిన్న సాయంత్రం ఆలస్యం కావడంతో తండ్రి స్కూలుకు వెళ్లలేదు. దాంతో తోటి విద్యార్థులతో కలిసి ఇంటికి వెళ్ళింది. అప్పటికే ఇంట్లోకి చొరబడ్డ నిందితుడు నక్కి ఉన్నాడు. పాప స్కూల్ నుంచి ఇంట్లోకి వెళ్లగానే డోర్లు మూసేసి కిరాతకంగా నరికి చంపాడు. మరోవైపు బాలిక దారుణ హత్యపై స్పందించారు హోంమంత్రి అనిత. అనకాపల్లి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.